హాయ్! హలో! వెల్కమ్ టు జోష్‌కేసరి స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? సో, మనకెప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం చేసే ఏ పనన్నా కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కొత్తగా ఒక రకమైన ఎక్స్‌పెరిమెంట్ అవ్వచ్చు. ఏదో ఒకటి మన లైఫ్‌లో చేసినప్పుడు మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే మనం సక్సెస్ అవుతున్నామా లేదా? ఎదుగుతున్నామా లేదా? మనం సక్సెస్‌కి ఎంత దగ్గరలో ఉన్నాము? లేకపోతే మనం ఫెయిల్ అయిపోతామా? సో, ఇలాంటి డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో, ఆ డౌట్స్‌ని ఎలా క్లియర్ చేసుకోవాలి? సో, మనం ఎదుగుతున్నామా లేదా అనే విషయాన్ని ఎలా గ్రహించాలి మనం? గ్రహించవచ్చా? లేదా? గ్రహించవచ్చండి. ఎలా అంటే మన చుట్టూ ఉండే ప్రపంచం, సమాజాన్ని పరిశీలిస్తే మనమైతే ఈ విషయాన్ని క్లియర్‌గా గమనించొచ్చు. మన ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్‌లో కానీ, మన రిలేటివ్స్‌లో కానీ ఎవరైనా మనం చేసే పనిని చూసి ఓర్వలేక, కుళ్ళుతో, ఈర్ష్యతో, అసూయతో మనతో మాట్లాడితే ఎక్కడ మన గెలుపు మాటలు వినాల్సొస్తుందో అని మనల్ని దూరం పెడుతూ, కనీసం మనం చేసే పనిని కూడా చూడలేనట్టు, అసలు తెలియలేదు, నాకు తెలీదు అన్నట్లు బిహేవ్ చేస్తారే చాలామంది. సో, అలాంటి వాళ్ళున్నప్పుడు ఖచ్చితంగా మనం గెలుపుకు దగ్గరలో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతామని. అది మన మాటల్లో అది వినాలంటే వాళ్ళకి భయం. ఎప్పుడు వాళ్ళు మనతో మాట్లాడితే మన గెలుపు మాటలు వినాల్సొస్తుందోనని మనతో మాట్లాడకుండా మనల్ని అవాయిడ్ చేస్తూ అసలు సంబంధం లేనట్టు చూస్తూ ఉంటారు. సో, ప్రతి ఒక్కరు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారని, మీతో మాట్లాడట్లేదని, మిమ్మల్ని ఏదో తప్పు చేసిన వాళ్ళ భావిస్తున్నారని చెప్పి మీరు బాధపడుతూ కూర్చోకూడదు. ఏదో నేను ఫెయిల్ అయిపోతానేమో, వాళ్ళు నన్ను పొగడట్లేదు, నా టాలెంట్‌ని గుర్తించట్లేదు. సో, నేను ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ కాలేనేమో అని బాధపడొద్దు. ఎందుకంటే వాళ్ళు చేసే పనిలోనే తెలుస్తుంది మనం సక్సెస్‌కి దగ్గరలో ఉన్నామని. సో, ఎప్పుడు బాధపడుతూ అలాగే కూర్చున్నామనుకోండి, అక్కడే ఉండిపోతాం. మనం చేసే పని కరెక్టు. మనం చేసేది నిజాయితీగా చేస్తున్నాము. మనం చేసే గమ్యానికి కష్టపడుతున్నాం. సో, అలాంటప్పుడు ఎవరేమనుకుంటున్నారో, వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారో, వాళ్ళు మన మన కష్టాన్ని గుర్తిస్తున్నారు, గుర్తించట్లేదు అని నువ్వు వాళ్ళల్లో వెతుక్కోకూడదు. మనకి తెలుసు మనం ఎంత కష్టపడుతున్నామో, ఎలా కష్టపడుతున్నామో, దాన్ని రీచ్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనే విషయం మనకే తెలుసు. సో, ఎప్పుడు కూడా ఎదట వాళ్ళు పొగిడితేనే నువ్వు సక్సెస్ అయినట్టు, ఎదట వాళ్ళు పొగడకపోతే నువ్వు సక్సెస్ కాలేనట్లు అని డిసైడ్ కాకుండా, వాళ్ళు దూరం పెట్టినా కూడా నీ పని నువ్వు చేసుకుంటూ నీ విజయాన్ని గెలుచుకో. నువ్వెప్పుడైతే విజయంతో గెలుస్తావో, ఆ చేసే పనిలో సక్సెస్ అవుతామో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అవకాశం మనుషుల్ని దగ్గర చేస్తుంది, దూరం కూడా చేస్తుంది. ఈ ప్రపంచంలో మనం ఒక్క అడుగు ధైర్యంతో ముందుకు వేసామనుకోండి, 4 అడుగులు వెనక్కి వేసేలాగా చాలామంది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారనమాట. పోటీ ప్రపంచం. మనం గెలవాలి అనుకుంటే సరిపోదు. మనకన్నా ముందున్న వాడిని 4 అడుగులు వెనక్కి లాగేయాలి అని అనుకునే ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామనమాట. సో, ఎప్పుడు కూడా ఎదటవాడి గెలుపుని చూసి ఆనందపడే వాళ్ళకన్నా, ఎదటవాళ్ళ గెలుపుని చూసి ఓర్వలేక బాధతో కుంగిపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో, అలాంటి జనాల కోసం ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ యొక్క కాన్సంట్రేషన్‌ని కూడా దారి మళ్లించొద్దు. నువ్వు చేసే దాని మీదే దృష్టి పెట్టి విజయాన్నయితే సాధించండి. సో, వాళ్ళ యొక్క ఆహ్, మౌనంలోనే మన యొక్క గెలుపయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో, కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.